హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అయితే వర్షాలు దంచి కొడుతున్నాయి. దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. 2 రోజుల్లో అది వాయుగుండంగా మారి బలపడుతుందని చెప్తున్నారు. ఈ ప్రభావంతో వచ్చే మంగళవారం, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అనంతరం తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈ నెల 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ హెచ్చరించారు. వరి కోతలో, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచిస్తున్నారు. ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా ఓ ప్రకటనలో అయితే తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో వెంటనే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు సూచించారు. కొన్ని జిల్లాల్లో వరి కోతలో సీజన్ కాబట్టి ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు సిసోడియా. విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అండమాన్ సమీపంలోని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేశారు. అయితే ఈ అల్పపీడనం మరో 2 రోజుల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ఫలితంగా ఈ నెల 24 నుంచి అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు పడుతున్నాయి. సో అంటే ఒక 2 రోజుల నుంచి అయితే పడుతున్నాయి. అది ఇంకా 3 రోజులు కొనసాగే అవకాశం అయితే ఉంది. సో అవసరమైతే అని అనుకుంటేనే ఇంటి నుంచి బయటికి రండి. సో మిగతా పరిస్థితులు అయితే ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.